సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచెల్ల శ్రీనివాస్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సినన్న గారికి, అలాగే నిరంతరం బీసీల గురించి పరితపిస్తూ బీసీలకు కావాల్సినటువంటి హక్కుల గురించి కొట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా బీసీలకు రాజ్యాధికారం వచ్చేదాకా వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసానని ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు అన్న గారికి, అలాగే మిత్రుడు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే మా అన్న సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖరన్న గారికి, మురళి గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఇందాక సోదరుడు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అలాగే అందులో కొన్ని విషయాలపైన కొంచెం లోతుగా వెళ్తే, ఇచ్చిన మాట గురించి కొట్లాడుతున్నాం. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి బీసీలకు 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ బీసీ సంఘాలన్నీ కూడా ఏకదాటిపైకి వచ్చి ఈ జాతి పోరాటం గురించి ఒక జేఏసీగా ఏర్పడి జేఏసీ ఆధ్వర్యంలో మొన్నటికి మొన్న రాష్ట్ర బంద్కు పిలిపిస్తే అన్ని పార్టీలు కూడా పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. ఆ బంద్లో అన్ని కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు, అలాగే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొనడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి ఇక్కడ రాష్ట్రం వరకు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా జేఏసీ పిలుపుకి గౌరవించి వాళ్ళు కూడా అక్కడ జేఏసీగా ఏర్పడి బంద్కు మద్దతు తెలిపి కేంద్రం వరకు కూడా ఈ కారణం ఏందో తెలిసే విధంగా, మన ఆవేదన ఏందో తెలిసే విధంగా బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఇంతకాలంగా కొట్లాడుతూ ఢిల్లీలో అంత పెద్ద దీక్ష, వేల మందిని దాదాపు ఒక 6-7 రాష్ట్రాల నుంచి మన వాళ్ళందరూ కూడా అక్కడ చేసిన ధర్నాకు మద్దతు తెలుపుతూ అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రత్యేక రైలును తీసుకొని చరిత్రలో నిలిచిపోయే విధంగా బీసీలకు కావాల్సినటువంటి డిమాండ్ల గురించి, బీసీ బిల్లు ఆమోదించాలని చెప్పి, దేశవ్యాప్తంగా కులగన చేయాలని చెప్పి పోరాటం చేసిన పోరాటంలో భాగంగా అక్కడ దీక్ష చేయడం జరిగింది. దానికి కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల ఎంపీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బీసీ ప్రతినిధులు కానీ పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. కేంద్రం కూడా ఒక ఆలోచనలో పడింది. దేశవ్యాప్తంగా ఇంత బీసీల గురించి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, బీసీల బతుకులను మారాలి, వాళ్ళకి రావాల్సినటువంటి వాటాను కోటాను వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసానని ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతుంటే, ఇక్కడ కోట్లకు పోయి కొందరు కోన్కిస్కా గొట్టంగాలు, వాళ్ళ వెనకెంబడి రాజకీయ పార్టీ నాయకులు ఎవరో ఉసగొల్పి వాళ్ళని కోట్లకు పంపించి మాధారెడ్డి, గోపాలరెడ్డి లాంటి వాళ్ళని ఇచ్చేటువంటి మాటను అడ్డుకునే విధంగా బీసీలకి ఏ విధంగా రాజకీయ రిజర్వేషన్ వస్తుందో, ఎక్కడ మేము అణచివేత గోతామో అని చెప్పేసి అని కోర్టుల కేసులు వేసి రిజర్వేషన్లు ఆపిచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను, మీరు అందరూ మద్దతు తెలుపుతున్నారు, మరి కేసులు వేస్తున్నాడు ఎవరు, అడ్డుకుంటున్నాడు ఎవరు అని ఒక ప్రశ్న. మీ బుద్ధి ఏందనేది మాకు తెలుసు. ఎవరెవరు ఏ విధంగా ఉసగొలుపుతూ రాజకీయ పార్టీలను ఇప్పుడు ఇచ్చేసినటువంటి మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు
జాతుల శ్రీనా గారికి స్వాగతం. అలాగే మన బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారణ గారికి ప్రతి ఒక్కరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీలు బీసీల పైన సైతల్లి ప్రేమ చూపిస్తున్నాయి అన్నట్టుగా ముందు మద్దతు తెలుపుతున్నారు, వెనుకంబడి గోవులు అవుతున్నారు. ఆ విధి విధానాలన్నీ కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక్క అభ్యర్థిని జూబ్లీహిల్స్ అభ్యర్థిని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్క బీసీ బిడ్డ అక్కడ ప్రతి గల్లీ గల్లీ కూడా గుర్తుపట్టేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్, వారి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్. ప్రతి గల్లీలో కూడా ఏదైనా ఆపద ఉందంటే అక్కడికి వస్తే వాళ్ళు అన్యాయం పైన నిలబడడానికి వాళ్ళు ఒక నాయకులుగా ఉన్నారు. అక్కడ ప్రజలకి ప్రతి ఒక్క బస్తీ వాసులకు ఆ ఇల్లు ఒక పెద్ద దిక్కు ఉన్నది. సినిమాలల్లా పెద్ద పెద్ద సినిమాలల్లా చూపించినట్టు సినిమాలా చూపిస్తారేమో కానీ అక్కడ రియల్ లైఫ్ లా నిజంగా కూడా సమస్యల పైన కొట్లాడేటోళ్ళు వాళ్ళు పార్టీలు ప్రభుత్వాలు అవన్నీ లెక్క చేయకుండా ఒక నాయకుడిగా మాత్రం ప్రజలకు సేవలు అందించారు. అటువంటి వాళ్ళపైన కూడా బురదజల్లే వ్యక్తం చేస్తున్నారు. అలాగే మేమొకటే డిమాండ్ కోరేది, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కులగణన చేయాల్సిందే. అలాగే ఈ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాల్సిందే. దానికి ఇక్కడ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఆ ఒత్తిడి తీసుకురావాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకురావాలి. ఇక్కడ 42% ఇచ్చిన మాటను కట్టుబడి రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని చెప్పేసానని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖర సగరన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మీడియా సమావేశానికి హాజరైనటువంటి మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జాగల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశని శంకర్రావు గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజు గారు, బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ కుందారపు గణేశాచారి గారు, మా షామన్న, ఈడిగా శ్రీనివాస్ నాయక్, అందరికీ వేదిక మీద అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 2 అంశాలు, 42% రిజర్వేషన్ల అమలుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా, పార్టీలన్నీ కూడా దొంగ నాటకాలు ఆడుతున్నారు, ఊసిరవెళ్ళలేక మారారనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఎవరికీ చిత్తశుద్ధి లేదు అనేది కూడా కొంత అర్థమవుతుంది. కేవలం వారి యొక్క పార్టీల ఉనికి కాపాడుకోవడం కోసం అవసరమైన మేరకు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని నమ్మించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రమే అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రక్రియలన్నీ చూస్తా ఉన్నాం మొదటి నుంచి ఇప్పటి వరకు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా జాగర సీనన్న యొక్క సారథ్యంలో బీసీలు వేలాది లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కదిలారు.
చైతన్యవంతులయ్యారు. అనేక కార్యక్రమాల్లో మా యొక్క వాణిని వినిపిస్తా ఉన్నారు. ప్రభుత్వాలకు ఒకానొక సందర్భంలో చెంబటలు పట్టించేంత పని కూడా చేశాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు కట్టుకొని పోయి మా యొక్క వాణిని పార్లమెంటు నడుస్తుంటే ఆ సందర్భంలో మరి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి మా యొక్క వాణిని వినిపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిరంతరం ఉద్యమం కొనసాగుతా ఉంది. వీటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఒకరి మీద ఒకరు నెపం పెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ అందరూ కూడా దొంగాట ఆడుతూ ఉన్నారు. దీన్ని అంతా కూడా సమాజం గమనిస్తూ ఉంది. దీంతో పాటు ఈ విధానంలో మార్చుకోవాలి, స్పష్టమైన వైఖరిని మరి వెళ్ళిపుచ్చాలి. కోర్టులకు పోవడము, కోర్టులు అడ్డుకోవడము, జీవోలు ఇవన్నీ కాదు. ఇక ఫైనల్ గా మీ యొక్క స్టాండ్ చెప్పండి, ఆ స్టాండ్ కు కట్టుబడి ఉండండి, మీ అధిష్టానాలను ఒప్పించండి. లేకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో ఇక మా బీసీ సమాజం మిమ్మల్ని తీర్చడానికి సిద్ధమైంది. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఒక బీసీ బిడ్డ ఈరోజు పోటీ చేస్తే ముప్పేట దాడి చేస్తున్నటువంటి దుష్ట శక్తులు ఎవరో ఈ సమాజం మొత్తం కూడా గమనిస్తా ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు పార్టీలకు అతీతంగా ఒక బీసీ బిడ్డ అక్కడ లైన్ లోకి వస్తే వెనకాల చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, అగ్ర వర్గాలు ఏమేం వ్యవహారాలు చేస్తున్నాయో ఖచ్చితంగా పసిగడతా ఉన్నాం. రేపు జరిగే బై ఎలక్షన్లలో ఖచ్చితంగా మా బీసీ బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించుకోవడం కోసం మా బీసీ సమాజం అంతా కూడా జాగృతమయ్యింది. అగ్రకుల అహంకారంతో ముందుకెళ్తున్నటువంటి రాజకీయ పార్టీలను బొందబెట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఇదే సంకేతం అని చెప్పడానికి మా సమాజం అంతా సిద్ధమైందని చెప్పి స్పష్టం చేస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీసీలంతా మొత్తం కూడా జాగృతం కావాలి. మన యొక్క వాణి, మన యొక్క బాధ, మన యొక్క డిమాండ్ ఈరోజు చట్టసభల్లో కూడా అవసరం అని చెప్పి ఈ ఎన్నిక ద్వారా తెలియజెప్పే విధంగా బీసీలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. జై బీసీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పటికే మనకి సమావేశం కాలాతీతమైంది కాబట్టి సంక్షిప్తంగా మాట్లాడేటువంటి వక్తలు సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అన్న బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశారన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచల సీన్ గారికి, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు జాల శ్రీనివాస్ గౌడ్ గారికి, అందులో పెద్దలు గౌరవనీయులు మరి ఆంధ్ర రాష్ట్రానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్రావు అన్న గారు వచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన మొన్న చంద్రబాబు నాయుడు కలిసి మరి బీసీ సమస్యల గురించి విన్నవించిన వెంటనే బీసీ కులగానే ఇక్కడ కూడా జరిపిస్తానని అక్కడ ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. చాలా సంతోషం, శుభసూచకం. అన్న మీరు చేస్తున్న శ్రమకు మరి 2 రాష్ట్రాలలో కావు యావత్ భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాలలో బీసీలో కూడా ఏకతాటిపై రానికి అవకాశం ఉంటుందన్న. మీరు చంద్రబాబు నాయుడు ఒప్పించే ప్రయత్నం చేయండి. మా సీనన్న గారు మరి మేము మీ వెంట ఉంటాం. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ గారికి మేము చెప్తే మా గొంతు వినబడడం లేదు. బీసీలకు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. పార్లమెంట్కి వచ్చే వరకు మాకు సంబంధం లేదని మాట్లాడుతారన్న. ఇది మీ వల్ల అయితే చూడండి. ఎందుకంటే మీరు శంకరన్న దలుచుకుంటే, మా సీనన్న దలుచుకుంటే కంపల్సరిగా నరేంద్ర మోడీ గారికి తెలుస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి చేతులు ఉన్నదన్న. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మన అనుకూలంగా చేస్తున్నది. పాపం వాళ్ళని అనొద్దు, కానీ వాళ్ళు ఎంతవరకు వీలైతే కులగానే జరిపించారు. ఓ బీసీ కమిషన్ గొప్ప చెప్పారు, సబ్ కమిటీ వేశారు, తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు, మరి ఇక్కడ గవర్నర్ పంపించారు, ఒక రాష్ట్రపతి పంపించారు. వాళ్ళకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడ గవర్నమెంట్ చేస్తుందన్న. ఇది మాత్రం మీరు శంకర్రావు అన్న మీరు మాత్రం గట్టిగా చేయాలి. ఇది మరి ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు జోక్యం తీసుకొని మరి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి మరి కులగన జరిపించడానికి, కులగనకు మద్దతు ఇవ్వడానికి, మరి స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న. మరి దానికి మొన్న సీనన్న గారి ఆధ్వర్యంలో మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు మీరు కూడా వచ్చారు. దానికి దాదాపు 40 మంది ఎంపీలు, 28
మరి దేశ పార్టీల ప్రతినిధులు అటెండ్ అయ్యారన్న, అందరు వచ్చారు. మరి దానికి భారతదేశం లెవెల్ ఇది ఒక మంచి శుభసూచకం, చాలా బాగా జరుగుతుంది. మరి ఇక్కడ మేము ఒకటన్నా మొన్న జరిగిన ఇప్పుడు జరగబోయే జూబ్లీస్ ఎన్నికల విషయానికి వస్తే మరి అక్కడ మా సీనన్న గారు మేము పోయి మరి మహేష్ కుమార్ గౌడ్ సీఎం గారిని అడిగాము, బీసీ అభ్యర్థిని ప్రకటించండి మేము గెలిపించుకొస్తామని చెప్పి మేము చెప్పిన వెంటనే మరి అక్కడ బీసీ అభ్యర్థి మరి నవీన్ యాదవ్ గారికి, శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ గారు టికెట్ ఇవ్వడం జరిగిందన్న. మరి మేము కూడా వెళ్తున్నాము, ఖచ్చితంగా అతను గెలిపిస్తాము. ఇక్కడ ఏమైందంటే బీజేపీ వాళ్ళు ఒక ఓసీకి ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఓసీకి ఇచ్చారు. వాళ్ళని చిత్తుగా ఓడగొట్టడానికి బీసీ సమాజం చూస్తుందన్న. నేను రోజు పోతూనే ఉన్నా, రోజు చూస్తూనే ఉన్నా. అదే రాబోయే రోజుల్లో బీసీ లేదే రాజ్యం. మరి అక్కడ మీరు, ఇక్కడ మేము మరి కలిసి కట్టుగా మరి ఇండియా లెవెల్ అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ మరి మనకు మద్దతు ఇస్తున్నారు. మన పంజాబ్ కూడా పోయాము, మరి అదే గోవాకు పోయాము, గోవా ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మీ ముందటనే సీనన్న గారు మాట్లాడంగానే మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారన్న. ఇదంతా శుభసూచకం. మరి దీనికి అనుగుణంగా మనమంతా కలిసికట్టుగా పోరాటం చేస్తే విజయం సాధిస్తాం. మరి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీ గెలిపించడానికి మేమంతా కృషి చేస్తున్నామన్నా. రేపు 2 తారీఖు నాడు కళింగ భవన్లో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతున్నాం. అన్ని కుల సంఘాల అధ్యక్షులను పిలిపించి దానికి అన్ని కుల సంఘాల అధ్యక్షులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు రావాలని కోరుకుంటూ, జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో అన్న ఇప్పుడే ఉస్మానియా యూనివర్సిటీకి పోయాము. అక్కడ మంత్రి శ్రీహరి గారు, మరి బిల్లా ఐలయ్య గారు, మరి చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా మా మహాజన్ పార్టీ అధ్యక్షులు విశాధర్ మహారాజ్ గారు, అధిరథ మహారాజులు వస్తుంటే మాకు చాలా బీసీ ఉద్యమం బలోపేతం అవుతుంది. మరి చిన్న పోయి ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళు అగ్ని పెట్టాడు, వచ్చిండు. ఆ అగ్ని మొత్తం రాష్ట్రం మొత్తం అంటుకునేటట్టు తయారవుతుంది. యువకులు ఊరుకోరుగా యువకుల చేతిలో పోతుంది. మొత్తం యువకుల చేతిలో పోయినాక మన చేతిలో ఏముండకుండా అవుతుంది. మొత్తం పైన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి బీసీల కోసం, బీసీల హక్కులు, బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్, చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై బీసీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నద్దా వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు అన్న పిట్ల శ్రీధర్ అన్న గారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. స్టేట్ ప్రెసిడెంట్ శివకుమార్ గారిని కూడా వేదిక మీకు వస్తాం. అన్న రా అన్న, కూర్చో కూర్చోను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అన్న ఒక్కడే లాస్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలకు పెద్ద దిక్కు. ఆ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఏ స్కీమ్ అమలు కావాలన్నా, ఆ రాష్ట్రంలో కులగణన ప్రక్రియ ప్రారంభమైంది చెప్పడానికి మరి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం చేసిన పోరాటాలు, ఆ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న కేశన శంకర్రావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఒరిస్సా వివిధ రాష్ట్రాల్లో బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు, వారి యొక్క హక్కుల సాధన కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు తెలంగాణలో విలేకరుల సమావేశానికి తెలంగాణ ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ, అదేవిధంగా శ్రీనివాస్ ముదిరాజు గారు, కనకల శ్యామ్ కుమార్ గారు, గణేశాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, శేఖర్ సగరా, ఇంకా పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. యామ మురళి ఆంధ్ర నుంచి, మరి తదితర నాయకులందరూ కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు. మీ అందరూ కూడా నమస్కారాలు. పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. వివిధ ప్రజా సంఘ నాయకులందరూ కూడా అనేక విషయాలు మాట్లాడటం కూడా జరిగింది. ఈరోజు
జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఓబీసీ కులగణాంకాలు లెక్కించాలని అనేక దఫాలుగా ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో ఢిల్లీలో జంతర్ మంతర్లో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు మరి జాజుల శ్రీనివాస్ గారి నాయకత్వంలో జరిగినటువంటి నేపథ్యం మనందరూ కూడా తెలుసు. గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా రాను రాను వారు కేవలంగా ఎన్నికలకి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ యొక్క జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీసీ కులాలు జనగణనతో పాటు కులగణాంకాలు చేయాలని తలంపు వారికి ఎవరికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి దాఖలాలు మాకైతే కనిపించలేదు. మేము అనేక సందర్భాల్లో కూడా కలిసి మరి జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు చేయాలి. ఆ రోజు 1931 బ్రిటిష్ వాళ్ళు చేశారు, ఇంతవరకు ఈ కులగణాంకాలు జరగలేదని చెప్పానంటే తప్పనిసరిగా మరి న్యాయస్థానాలు కూడా చెప్పినాయి, మీరు ఏదైతే జనగణనతో కులగణాంకాలు చేస్తారో అప్పుడే సమస్త రంగాల్లో కూడా బీసీకి తగినటువంటి ప్రాధాన్యతని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా కేంద్ర ప్రభుత్వం పెడచెవిలో పెట్టి కోర్టు కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి సరైనటువంటి మరి కులగణాంకాలు సహకరించకపోవటం, అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేక ప్రజా సంఘాలు అనేక రాజకీయ పార్టీలు ఉద్యమాల పోరాట ఫలితంగానే ఇట్టికేలకు మరి కేంద్ర ప్రభుత్వం కులగణాంకాలు జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని ఒప్పుకున్నందుకు మేము అందరూ కూడా జాతీయ స్థాయిలో అందరూ కూడా హర్షించారు. అందరూ కూడా మరి ఎన్డీఏ కూటమికి మరి హర్షం కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు మరి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి వివిధ ప్రజా సంఘాలు వివిధ బీసీ సంఘాలు కూడా ఒక తాటి మీదకి వచ్చి మరి అనేక కార్యక్రమాలు చేశారు. తెలంగాణలో జాతీయ స్థాయిలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు మరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఎందుకంటే ఏదో ఒక ప్రజా సంఘాలు వేరైనా అవసరమైనటువంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి మరి చరిత్ర విని ఎరిగిన రీతిలో తెలంగాణలో బంధు కార్యక్రమాన్ని పాటించి ఆ బంధు అంత విజయవంతం జరిగినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి విషయం కూడా మీ అందరూ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ 42% స్థానిక సమస్యలు ఇస్తామని చెప్పని మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, కులగణాంకాలు చేసేటువంటి ప్రక్రియ అన్ని కూడా అదేవిధంగా అంతకుముందు బీహార్లో కులగణాంకాలు చేశారు, కర్ణాటకలో చేశారు, అదేవిధంగా తమిళనాడులో చేశారు, వివిధ రాష్ట్రాల్లో కులగణాంకాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి శాతం ఇచ్చి దాన్ని ఆ రోజున 9th షెడ్యూల్లో పెట్టి ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు ఆ యొక్క ఫలాలు పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. అదే క్రమంలో కూడా తెలంగాణలో కూడా 42% ఇస్తానని ప్రభుత్వం, అదేవిధంగా దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి, అదేవిధంగా 50% సీలింగ్ అనేటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా ఎత్తేసేటువంటి కార్యక్రమాన్ని మరి చట్టంలో కూడా రాజ్యాంగంలో కూడా ఎక్కడ 50% సీలింగ్ అనేది లేదు అనేటువంటి అనేక మంది న్యాయమూర్తులు అనేక న్యాయ శాస్త్రాలు చెబుతున్నటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలుసు. ఆ క్రమంలోనే ఇవాళ దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క జనగణనతో పాటు కులగణాంకాలకు చేసి స్థానిక సమస్యల్లో బీసీలకి తగినటువంటి ప్రాధాన్యత కల్పించి అక్కడ కూడా ఏబిసిడి వర్గీకరణ చేసినట్లయితేనే చిన్న చిన్న సామాజిక వర్గాలు అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలన్నింటికి కూడా పంచాయతీ వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అవకాశాలు కలుగుతున్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తా ఉన్నాం. జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని, రాష్ట్ర స్థాయిలో కులగణాంకాలు వేరు, దేశ స్థాయిలో ఉన్నటువంటి కులగణాంకాలు వేరు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో కులగణాంకాలు చేసుకుంటేనే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు స్థానిక ఎన్నికలకి ఆ రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మేము అనేక దఫాలుగా ఒత్తిడి తీసుకొచ్చాం. గతంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, గతంలో 34% స్థానిక సంస్థల్లో ఉంటే దానికి తగ్గట్టుగా కులగణాంకాలు మీరు చేయకపోవటం వలన అది 22% పరిమితం చేసేటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలుసు. అలాంటి విషయాలను కూడా ఉత్పన్నం కాకుండా మరి కులగణాంకాలు చేసి జనాభా దామాషా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ లో మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించాలని ఏబిసిడి వర్గీకరణ చేసి
వారికి ప్రజలకు మరి స్థానిక సంస్థలో అన్ని వర్గాలకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పని మేము తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి పిదప మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహృదయంతో మరి పేద ప్రజల యొక్క అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అంటే బలహీన వర్గాల పార్టీ అనేటువంటిది నిరూపించుకుని మరి కుల గణాంకాలకు ఇటీవలే పత్రికా ప్రకటన కానీ అదేవిధంగా టీవీలో స్టోలియన్ గారిని చూసేటువంటి సందర్భం మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ అదేవిధంగా 33% స్థానిక సంస్థ చట్టసభలో రిజర్వేషన్ కూడా కేంద్రానికి సిఫార్సు చేసేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రోజున శాసనసభ తీర్మానం చేసి పంపించటమే కాదు మీరు ఇవాళ ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఈ దేశంలో వ్యవహరిస్తూ ఉన్నారు మరి చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ ని అమలు చేసే విధంగా కార్యాచరణ మీరు తీసుకుని ప్రధానమంత్రి గారితో ఒప్పించి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకు ఉందని చెప్పని తెలియజేస్తూ తెలంగాణలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ప్రజా సంఘాల పోరాటం ఇంకా విజయవంతం అవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కూడా మీ అందరికి కూడా మరి చేదోడు వాదోడుగా ఉంటూ మీలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై బీసీ, జై పీలే, జై భీమ్. థ్యాంక్ యూ అన్న. మీ పోరాట ఫలితంగానే ఈరోజు జావుల సీనన్న గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాల్లో భాగంగానే ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కులగన చేస్తూ బీసీలకు న్యాయం చేసే విధంగా మనం పోరాటం చేయడంలో మీరు ముందు వరుసలో ఉన్నారని చెప్పి కోరుతూ మరి ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న జావుల సీనన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులు మమ్మల్ని క్షమించాలి, అనుకున్న సమయానికంటే లేట్ అయినందుకు. ఓయూలో బీసీ రిజర్వేషన్ల యొక్క దీక్ష పోవడం మూలంగా అక్కడ కొద్దిగా ఆ ఉద్యమ కార్యక్రమం వల్ల ఈ మీడియా సమావేశం లేట్ కావడం జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ రాష్ట్ర అధ్యక్షులు గౌతలచ్చన్న వారసుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లె నుంచి పట్నం వరకు బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తూ బీసీ హక్కుల కోసం రాజీ లేకుండా గత 4 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేశన శంకర్రావు గారు, అదేవిధంగా నేటి సభాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ గారు, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి గారు, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకల శ్యామ్ కుర్మ గారు, బీసీ కుల సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అన్న శేఖర్ సగర్ గారు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ గారు, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వీడిగ శ్రీనివాస్ గౌడ్ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ గారు, అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ బీసీ యువ నాయకుడు యామ మురళి గారు, అదేవిధంగా మన అర్రూరు వెంకటేశ్వర్ గారు, మధు యాదవ్ గారు, అదేవిధంగా నరసింహాచారి గారు, అందరికీ గూడూరు భాస్కర్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్లకు దక్కాలని చెప్పి మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల బీసీ సంఘాల ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినాం. మొదటగా తెలంగాణలో పోరాటం చేసినాం. కులగణన జరిగేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగడానికి ప్రధాన కారకులం అయ్యాం. అదేవిధంగా మేము కులగణన చెయ్యం, కులగణన చేస్తే దేశ సమగ్రతే దెబ్బతింటదని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి కులగణన చేయాల్సిందే, ఈ దేశంలో ఎవరి వాటా వాళ్లకు దక్కాల్సిందే, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కాలంటే దేశంలో కులగణన జరగాలి అని చెప్పి ఇలా అనేక సార్లు చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి 100 సార్లు పార్లమెంటు వద్ద ధర్నాలు చేశాం, కేంద్ర మంత్రుల ఇల్లు ముట్టడించాం,
ప్రత్యేక రైళ్లు తీసుకుపోయి ఢిల్లీని దిగ్బంధం చేస్తే ఇవాళ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు మేము కులగణన 2027 వరకల్లా కులగణన చేస్తాం, మొత్తం దేశంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగాలి అని చెప్పి మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు, మేధావుల సమాలోచన సదస్సులు, మహిళా సదస్సులు, అదేవిధంగా పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద మహాధర్నా కార్యక్రమాలు, పాదయాత్రలు, అదేవిధంగా మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెన బీసీ ఉద్యమం చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరో విజయం సాధించింది. కూటమి ప్రభుత్వం కూడా మొన్న 3 రోజుల క్రితమే సోమవారం నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మేము కూడా తెలంగాణలో ఎట్లయితే కులగణన చేశామో ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన చేస్తాం, ఆ కులగణన ప్రకారం 34% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇది మేము చేసినటువంటి పోరాటం ఫలాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, పదవుల కోసం పెదవులు మూసుకోకుండా కుటుంబాలు త్యాగం చేసి బీసీ జాతి కోసం నిజాయితీగా దశాబ్దాలుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతున్నాం కాబట్టి ఇలా ఈ విజయాలు పరంపరగా విజయాలు సాధిస్తూ వస్తున్నాం. ఇది ఈ కులగణన చేసుడు, భారతదేశంలో కులగణన జరగడం, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కులగణన జరగడం, ఇది బీసీ సంఘాల పోరాటం వలననే అని చెప్పి మరొకసారి కుండబద్దలు కొట్టినట్టు మేము మీకు చెప్పదలుచుకున్నాం. ఇది మాది పాక్షిక విజయం మాత్రమే, ఇది సంపూర్ణ విజయం కాదు. ఎందుకు పాక్షిక విజయమే అంటే కులగణన చేశారు కానీ ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి. దేశంలో మీరు చూడండి, మా ఎస్సీ ఎస్టీ సోదరులకు 100కు 100% వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకు వాటా వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా దక్కుతుంది. చివరికి అగ్రవర్ణాలకు కూడా ఈ దేశంలో వాళ్ళ జనాభా దామాసి ప్రకారం వాళ్ళకు వాటా వాళ్ళకు దక్కుతుంది. కానీ 60% జనాభా ఉండి కూడా మా వాటా దక్కనటువంటి సమాజం ఏదైతే ఉందో అది ఒక బీసీ సమాజమే. కాబట్టి తాంబూలాలు ఇచ్చాం తన్నుక సావండి అన్నట్టు కాకుండా ఇవాళ కులగణన, ఇవాళ ఎంతైతే మేము పోరాటం చేసి ప్రభుత్వాల మీద, నాయకుల మీద, అఖిలపక్షం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక యుద్ధం చేసి, ఒక ధర్మ పోరాటం చేసి, ప్రభుత్వాలతో పొట్లాడి ప్రభుత్వాల మెడలుంచి ఇవాళ ఏ విధంగానైతే కులగణన సాధించినమో, కులగణన చేయించగలిగినమో, అదేవిధంగా ఇవాళ బీసీలకు కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు దక్కే వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా వాటా మర్యాద ఇస్తేనే సరే, మా వాటా మర్యాద ఇవ్వకపోతే ఇక ఎవరిని దండం పెట్టేది లేదు, దశకం పెట్టేది లేదు, విజ్ఞాపన పత్రాలు ఇచ్చేది లేదు. మిమ్మల్ని దంచి తీసుకునే మా యొక్క ప్రధాన లక్ష్యం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ పట్టణాలలో ఉన్నటువంటి బీసీల రాజకీయ చైతన్యం పల్లెలకు వాకింది. ఇది ఎవ్వడు ఆపలేడు. ఇది బీసీల యొక్క భారతదేశంలో ఇప్పుడు బీసీల శకం ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి సోదరులారా, భారతదేశంలో బీసీల రాజకీయ శకం ప్రారంభమైంది. మర్యాదగా మా వాటా మాకు ఇవ్వాల్సిందే. మర్యాదగా మా వాటా మాకు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇవాళ దేశంలో రాజ్యాంగంలో లేనటువంటి 50% సామాజిక రిజర్వేషన్లకు 50% పరిమితి అనేది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. పార్లమెంటులో చట్టం చేయలేదు. ఇది కేవలం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొంతమంది జడ్జీలు వాళ్ళు కూర్చొని వాళ్ళే సుమోటగా 50% రిజర్వేషన్లు దాటొద్దని వాళ్ళే తీర్పులు ఇచ్చారు తప్ప ఇది చట్టం కాదు. సుప్రీంకోర్టు తీర్పులు చట్టాలు కావు.
సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగం కాదు. సుప్రీంకోర్టు తీర్పులు ఆ చట్టాలను అన్వయిస్తూ ఆ రాజ్యాంగాన్ని అన్వయిస్తూ ఇచ్చేటువంటి తీర్పులు మాత్రమే. కాబట్టి బీసీలలో వస్తున్నటువంటి ఉద్యమం వల్ల, చైతన్యం వల్ల, పోరాటం వల్ల మీ సుప్రీంకోర్టు తీర్పులు సమీక్షించుకోవాలి, పునఃసమీక్ష చేసుకోవాలి. ఎప్పుడు కోర్టులు ఒకే తీరుగా ఉండవు. అదేమో జడ పదార్థం కాదు. ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా దానికి సడలింపులు ఇవ్వవలసిందే. ఈ నీటి కథలు, పిట్ట కథలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పితే వినడానికి బీసీలు సిద్ధంగా లేరు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పించినప్పుడు 50% రిజర్వేషన్లు ఎత్తిపోయి ఇవాళ దేశంలో రిజర్వేషన్లు 60% అయిపోయింది. మరి శుద్ధపూస మాటలు మాకేది చెప్తారు? బీసీలు అంటే అంత అలకగా దొరికిరా? బీసీలు అంటే అంత బకరగాలనుకుంటురా? బీసీలు అంటే ఎర్రబస్సు దిగినాం అనుకుంటురా? బిడ్డ, బీసీలు అంటే బ్రిలియంట్ క్యాస్ట్, బీసీలు అంటే ఉద్యమకారులు, ఈ దేశ పౌరులం కాబట్టి, ఉత్పత్తి కులాలం కాబట్టి మర్యాదగా మా వాటా మాకు ఇవ్వాలి. అందుకోసం ఇవాళ మేము ప్రధానంగా ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ల యొక్క పరిమితి ఎత్తివేయాలి. ఎత్తివేస్తేనే నీ ప్రభుత్వం ఉంటది. లేకపోతే ఇవాళ తెలంగాణలో బంద్ జరిగింది, రేపు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, దేశంలో 29 రాష్ట్రాల్లో బంద్ అవుతుంది. ఢిల్లీ పీఠం కదిలించే కాడికి ఈ బీసీ ఉద్యమ సెగ మీకు తాకిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బీసీలు ఇవాళ మేము గుంతమ్మ కోరికలు కూడా లేదు. మేము 60% జనాభా ఉంటే 70% రిజర్వేషన్లు అడిగితే మాది తప్పు. ఎందుకంటే 60% ఉన్నారు కదరా భయ్, మీరు 70% ఎట్లా అడుగుతారని. ఇతర వర్గాలకేమో అత్త సొమ్మాలు దానం చేసినట్టు వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తారు. మరి బీసీలు మా వాటా మాకు ఎందుకేరని మేము అడుగుతున్నాం. బరాబర్ 50% ఉన్నటువంటి మాకు మహిళా బిల్లులో మా వాటా బీసీ మహిళలకు సబ్కోట కావాలి. చట్టసభల్లో మా వాటా మాకు కావాలి. కేంద్ర బడ్జెట్లో మా వాటా మాకు కావాలి. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో మా వాటా మాకు కావాలి. ఆ వాటా బిచ్చము వాటా వద్దు మాకు బిడ్డ, బిచ్చము వాటా వద్దు. మీరు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులు బీసీలకు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, పాలకులు విధించేటువంటి ఎంగిలి మెతుకులు బీసీలకు అవసరం లేదు. మాకు కావాల్సింది 100% రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు. రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం ఢిల్లీలో ఇంతకుముందు భారతదేశంలో రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో రైతు ఉద్యమ తరాలు బీసీ ఉద్యమాన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మండల్ కమిషన్ ఉద్యమప్పుడు ఎట్లయితే బీసీలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిరో అట్లనే ఇప్పుడు దేశంలో ఇవాళ ఒక పెద్ద ఉద్యమం తీసుకొస్తాం. అవసరమైతే అన్ని రాష్ట్రాలతో మాట్లాడి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్వరలోనే ఇవాళ డిసెంబర్ తర్వాత ఒక బస్ యాత్ర పెడతాం. ఇప్పుడు నవంబర్ 25 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా 34% రిజర్వేషన్లు కావాలంటే 50% పరిమితి దాటాల్సిందే. తెలంగాణలో 42% రిజర్వేషన్లు కావాలంటే 50% పరిమితి దాటాల్సిందే. కాబట్టి పరిమితిని బద్దలు కొట్టాలి, ఈ పరిమితిని ఎత్తివేయాలి, దేశంలో ఎవరి వాటా వానికి ఇవ్వాలని చెప్పి ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంటును ముట్టడించబోతున్నాం. ఇవాళ వేల మందిని అవసరమైతే అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ప్రత్యేక రైళ్లు తీసుకొని పోయి వేల మందిని దండెత్తి ఢిల్లీ కోట మీద బీసీలు యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉద్యమంలో రాజీ పడేది లేదు, పెదవులు మూసుకునేది లేదు, ఏ పార్టీలతో లాలించి పడేది లేదు. ఇవాళ మాకు మేలు చేస్తే బీసీలకు రాజకీయంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా బీసీలకు మంచి చేస్తే బీసీలను హృదయాలలో పెట్టుకుంటాం. ఒకవేళ కీడు చేస్తే పరిమితి ఎత్తేయకుండా మా వాటా మాకు ఇవ్వకుండా చేస్తే మాత్రం ఢిల్లీ కోట మీద బీసీల సమరబేరి 100% మోగిస్తాం. అందుకోసమే నవంబర్ 25 తర్వాత ఏ క్షణమైనా ఏ రోజైనా చెప్పి కానీ చెప్పకపోయినా కానీ మా ఉద్యమ వ్యూహంతో పార్లమెంటును వేల మందిని తీసుకొని పార్లమెంటును దిగ్బంధం చేస్తాం. కేంద్ర మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం, ప్రధానమంత్రి ఇంటి ముందర వంట వార్పు పెడతాం. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఎంతసేపు సార్ అని ఆ తోక పట్టుకుని వెళ్ళడబడ్డవే తప్ప పార్లమెంట్లో ఇంతవరకు నీ గలం విప్పలే.
కాబట్టి ఇండియా కూటమి నుంచి 300 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల పక్షాన గొంతు వినిపించాలి, పార్లమెంట్ లో కొట్టాడాలి, నరేంద్ర మోదీ దగ్గర కూర్చోవాలి. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారికి మేము సపోర్ట్గా ఉంటాం. మీరు కనుక మౌనంగా ఉంటే మోడీని రాహుల్ గాంధీని మరతపెట్టి బీసీలు ఇద్దరి మీద యుద్ధం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ లో కులగణన జరగాలని ప్రకటించడం, తెలంగాణలో 42% గురించి కొట్లాడడం, భారతదేశంలో కులగణన జరగాలని చెప్పి ఇప్పటికే ప్రక్రియ స్టార్ట్ కావడం, ఇది మా యొక్క చాలా మంది నాయకులు బీసీ సంఘాలను అప్పుడప్పుడు హేళన చేస్తుంటారు. అగ్రకుల తొత్తులు, తెలిసి తెలియని ఉన్నటువంటి అజ్ఞానులు, మిడిమిడి జ్ఞానంతో మీ బీసీ సంఘాలు ఉండడం వల్ల ఏం ప్రయోజనం, మీకు ఏం లాభం జరిగింది, ఆయనదో దుకాణం ఈయనదో దుకాణం అంటే దుకాణం కాదురే భయ్ మాది. ఇలా చూసుకో, మేము తెలంగాణలో వంగబెట్టినాం, బండబెట్టినాం, ప్రభుత్వం మీద కులగణన చేయించినాం. ఆంధ్రప్రదేశ్ లో మా శంకర నాయకత్వంలో అక్కడ ఎన్డీఏ కూటమిని వంగబెట్టినాం, బండబెట్టినాం, ఇలా కులగణన స్టార్ట్ అయింది. నేను కులగణన చెయ్యము, కులగణన కావాలన్నోళ్ళు దేశద్రోహులు అన్నారు బీజేపీ వాళ్ళు. అయినా బీజేపీ ప్రభుత్వాన్ని వంగబెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దింపి ఇలా దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి ఇదంతా బీసీ సంఘాల పోరాటం వల్లనే, ఏ రాజకీయ పార్టీల వల్ల కాదు. ఇవాళ అనేక త్యాగాలు చేసి ప్రాణాలకు సిద్ధపడి అదేవిధంగా మా రాజకీయ భవిష్యత్తును సర్వనాశనం చేసుకొని పేద ప్రజల కోసం, కోట్లాది మంది బీసీల కోసం మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని విజయాలు సాధించగలుగుతున్నాం. చివరికి మా అంతిమ లక్ష్యం చట్టసభలో రిజర్వేషన్లు, రాజ్యాధికారం, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా వాటా దక్కే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.